భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి నల్సార్ వర్సిటీ హెచ్ఓడి సుబ్బారావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుబ్బారావు గారు, ఈ భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారుతో భారత్కు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? నమస్కారం అండి. అమెరికన్ మార్కెట్ అనేది $30 ట్రిలియన్ వ్యాపారం అనేది జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన అంశము. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్. ఇప్పటి వరకు అధిక టారిఫ్ల వల్ల భారత్ ఉత్పత్తులు ఖరీదుగా ఉండేవి. టెక్స్టైల్, అపెరల్, లెదరు, ఫుట్వేర్, ప్లాస్టిక్, రబ్బర్ ప్రొడక్ట్స్, హోమ్ డెకారు, హస్తకళా వస్తువులు, ఆర్గానిక్ వస్తువులు ఇవన్నీ కూడా నేరుగా అమెరికా మార్కెట్ లో ఇప్పుడు ప్రవేశించగలవు. ఇది కేవలం పెద్ద కంపెనీలకే కాదు, ఎంఎస్ఎంఈలు, చిన్న తయారీదారులు, కుటుంబ ఆధారిత వ్యక్తికి పెద్ద అవకాశం. భారత ఎగుమతుల్లో 90% ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచే ఉంటాయి. కాబట్టి దీనివల్ల చాలా ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి భారత్ కి. ఇది లోకల్ నుంచి గ్లోబల్ కి ప్రయాణం అని చెప్పొచ్చు. ఇది ఒక రకంగా మేక్ ఇన్ ఇండియా ప్లస్ వోకల్ ఫర్ లోకల్ అని చెప్పొచ్చు. అయితే ఇదే ఒప్పందంలో రైతులు, మత్స్యకారులకు లాభం కలిగే విధంగా కూడా ఈ ఇంటీరియర్ అగ్రిమెంట్ అనేది చెప్పబడుతుంది. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ ఎగుమతులకు అవకాశం ఇవ్వడం జరిగింది. భారత్ ను పూర్తిగా రక్షించిన రంగాలు ఏంటంటే బియ్యము, గోధుమలు, మొక్కజొన్న, పాల ఉత్పత్తులు, కోడి మాంసం, సోయా, ఎథనాల్, కూరగాయలు. అంటే రైతులపై దిగుబడి ఒత్తిడి లేదు. అదే సమయంలో సీ ఫుడ్స్, మత్స్య ఉత్పత్తులు, వాల్యూ యాడెడ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అమెరికాలో బాగా డిమాండ్ పెరుగుతాయి. తర్వాత జీరో డ్యూటీ అండ్ మినహాయింపు చాలా వరకు అమెరికా అనౌన్స్ చేస్తుంది. పర్టికులర్ గా జనరిక్ ఔషధాలు, జెమ్స్ అండ్ డైమండ్స్, విమాన భాగాలు వీటిపై పూర్తిగా జీరో టారిఫ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఫార్మా రంగంలో చాలా నెగోషియేటెడ్ అవుట్కమ్స్ అనేది జరుగుతుంది. ఆటో పార్ట్స్ బెనిఫిట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఎంప్లాయ్మెంట్ డీల్ అని కూడా చెప్పొచ్చు. కొన్ని లక్షల్లో ఉద్యోగాలు ముఖ్యంగా మహిళలు, యువతలకు ఈ ట్రేడ్ డీల్ ద్వారా జరుగుతుందని చెప్పొచ్చు. ఫ్యాక్టరీలు విస్తరిస్తాయి. లాజిస్టిక్స్, ప్యాకేజింగ్, డిజైనింగ్ రంగాలు పెరుగుతాయి. దీంతో పాటు 10 సంవత్సరాల రక్షణ సహకారం ఫ్రేమ్వర్క్ కూడా ఇందులో ఉంది. అంటే భారత్ అమెరికా మధ్య రాబోయే 10 ఏళ్ల రక్షణ సహకార ఫ్రేమ్వర్క్ ఈ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి అవకాశంగా ఉంది. దీనివల్ల ఇండైరెక్ట్ గా కూడా చైనాపై ఆధారం మనకు తగ్గుతుంది. అమెరికా సరఫరా గొలుసులో, సప్లై చైన్ లో భారత్ ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవ్వడం అవుతుంది. వాణిజ్యం, భద్రత, గ్లోబల్ రాజకీయాలు అనేది ఒక కలవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడిన ఇండో యుఎస్ ట్రేడ్ డీల్స్ భారత్ ను ఒక లోకల్ మ్యానుఫాక్చరింగ్ బేస్ నుండి గ్లోబల్ సప్లయర్ గా మార్చే టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. సుబ్బారావు గారు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును ఆపేసిన నేపథ్యంలో ఎలాంటి ప్రభావం పడుతుంది? రష్యన్ ఆయిల్ ఆపడం అంటే అమెరికా తిరిగి లోపట్టినట్టేనని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇది కాదు. ఎందుకంటే మనం ఒక పక్క $30 ట్రిలియన్ మార్కెట్ ని తెరవడం ద్వారా ఎగుమతులు, ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలు కాపాడవచ్చుంది. భారత్ ఎక్కడా తన వ్యవసాయం, డైరీ రంగాల మీద ఆధారపడడం లేదు. అయితే ముఖ్యంగా ఏంటి అవుతుందంటే ఇండో రష్యన్ రిలేషన్స్ అనేది చాలా చిరకాలంగా ఉన్న రిలేషన్స్. అవి దెబ్బతినే అవకాశం లేదు. ఆయిల్ కాని పక్షంలో వేరే ప్రొడక్ట్స్ తోటి రష్యాతో మనం డీల్ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల మనకి బ్యారెల్కి $10-15 తక్కువకు వస్తుంది. అయితే దీనివల్ల మనం చాలా బెనిఫిట్ పొందాము. అయితే ఇప్పుడు కూడా మనం వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ లో కొన్ని దగ్గర సపోజ్ వెనెజులా నుంచి పొందామని అనుకునేటప్పుడు ఇదే రేటుకి అక్కడి నుంచి బార్గెన్ చేయొచ్చు మనం. అయితే కొంతవరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడింది ఇంతకు ముందు. అయితే వేరే ప్రొడక్ట్స్ ద్వారా చేయొచ్చు. తర్వాత రష్యా యుక్రెయిన్ వార్ అనేది కానీ ఎండ్ అయిపోతే ఒక కొలిక్కి వచ్చేటప్పుడు మళ్ళా ఈ ప్రమాదం అనేది ఉండదు. అయితే ఇది క్లియర్ గా చెప్పబడింది. ఎందుకంటే ఈ 25% ట్యాక్స్ అనేది అమెరికా చేతిలో ఉంది. సపోజ్ మళ్ళా మనం కానీ కొనేటట్టయితే మళ్ళా వాళ్ళు మన మీద వేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మనం చాలా బెనిఫిట్ పొందాము. దీన్ని ఇంకో రకంగా అంతకన్నా ఎక్కువ బెనిఫిట్ యూఎస్ డీల్ వల్ల వస్తుంది అని చెప్పి భారత్ నమ్ముతుంది. కాబట్టి ఇది ఒక రకంగా మనకి కొంచెం రష్యాతో ఉండే రిలేషన్ ని అదే ఆయిల్ పరంగా కొంత డిఫరెన్స్ రావచ్చేమో కానీ
అయితే ఓవరాల్ గా ఎందుకంటే రేర్ ఎర్త్ మినరల్స్ కొనొచ్చు, లేకపోతే మిగతా ఐటమ్స్ కొనొచ్చు. ఎందుకంటే ఇండియా రష్యా మధ్య రూపీ ట్రేడ్ జరుగుతూ ఉన్నది. కాబట్టి షార్ట్ టర్మ్ లో కొంచెం ఏమైనా ఇబ్బంది మన ఆయిల్ ప్రైసెస్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చేమో కానీ లాంగ్ టర్మ్ లో మటుకు ఏమీ ఎఫెక్ట్ ఉండదు అని ఇది నా అభిప్రాయం. సుబ్బారావు గారు, ఒకప్పుడు అంటే ఈ డీల్ కుదిరే వరకు తక్షణం అంటే ఈ మధ్యంతర ఎగుమతుల ఒప్పందం కానీ దిగుమతుల ఒప్పందం కానీ ఈ డీల్ కుదిరే వరకు కూడా అమెరికాలో ధరలు పెరుగుతాయి, భారత్ సప్లై చైన్ ఆగిపోతే అనే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఇటు యూరోపియన్ యూనియన్, అమెరికా, రష్యా వివిధ దేశాలకు సప్లై చేసే అంత రిజర్వ్స్ భారత్ దగ్గర ఉన్నాయా? ధరలు భారత్లో ఎలా ఉండబోతున్నాయి? సార్, ఇప్పుడైనా లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ వల్ల ఇండియన్ కన్స్యూమర్ కూడా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్క ఇంటర్నేషనల్ మార్కెట్, ఒక పక్క డొమెస్టిక్ మార్కెట్ రెండు అభివృద్ధి చెందడం వల్ల కొత్త ఇండస్ట్రీలు అనేది వస్తాయి. మన ఇండియా కూడా ఒక ఇప్పటి వరకు సర్వీస్ హబ్ ఆఫ్ ది వరల్డ్ గా ఉంది. ఇప్పుడు మనం గ్రాడ్యువల్ గా మ్యానుఫాక్చరింగ్ హబ్ ఆఫ్ ది వరల్డ్ కింద మారచ్చు. ఎందుకంటే చాలా దేశాలకి ప్రపంచంలో చైనాతో తప్పనిసరి పరిస్థితుల్లో ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇండియా కూడా కాంపిటేటివ్ రేట్స్ లో క్వాలిటీ ఇవ్వగలిగేటప్పుడు డెఫినెట్ గా ఇండియాలో మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. అయితే మీరు అడిగినట్టు ఇమీడియట్ గా జరుగుతుందా అంటే జరుగుతుంది, అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీ పెట్టి ఎస్టాబ్లిష్ చేసి మార్కెట్ లో రావడానికి టైం పట్టినా కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ ద్వారా కానీ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసి చేయడం కానీ ఇంకొక దగ్గర మ్యానుఫాక్చరింగ్ చేయడం ద్వారా కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఇండియన్ మ్యానుఫాక్చరర్స్ డొమెస్టిక్ మార్కెట్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ ని ఎలా డీల్ చేయడం అనేది చేయగలరు. ఎందుకంటే ఇంత ముందు కూడా ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాలను వదులుకోలేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ పక్క నుంచి ఇన్కమ్, డొమెస్టిక్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్, లో టారిఫ్స్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీకి అవకాశాలు ఇస్తాయి. ఇప్పుడు ఏంటంటే 4 మార్కెట్ లోపలైనప్పుడు ఏ మార్కెట్ లో మనకి బెస్ట్ ప్రైస్ వస్తుంది, ఎక్కడ టారిఫ్ తక్కువ ఉన్న దాని మీద మనం సప్లై చేయగలుగుతాము. లాంగ్ టర్మ్ లో కొత్త ఇండస్ట్రీలు, కొత్త ఫ్యాక్టరీలు రావడానికి, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావడానికి ఇప్పుడు కొన్ని రంగాల్లో మనమే లీడర్స్ గా ఉన్నాము. పర్టికులర్ గా ఇప్పుడు ఫార్మా రంగంలో కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, ఆటోమొబైల్ యాక్టివిటీస్ లో కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీలో కానీ వీటన్నిటిలో కూడా మన కృత్యా మన ప్లాంట్స్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవడం, మార్కెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే వచ్చిన అవకాశాన్ని ఏ ఇండస్ట్రీ కూడా లూజ్ చేసుకోదు. కంపల్సరీగా మనం గెయిన్ అవుతాం. బట్ ఇట్ టేక్ సమ్ టైం. ధన్యవాదాలు సుబ్బారావు గారు.